రోడ్డంట నడుచుకుంటూ పోతుంటే రోడ్డు పక్కన ఎక్కువగా కనిపించే చెత్త చెదారంతో పాటు బట్టల ముక్కలు కూడా కనిపిస్తూ ఉంటాయి కదండి. అంటే టైలర్ షాపుల్లో ఆ రోజు కుట్టేయంగా మిగిలిపోయిన ముక్కలన్నీ బజార్ మీద పోసేస్తూ ఉంటారు. చాలా డిస్టర్బింగ్గా కూడా ఉంటుంది. ఆ డిస్టర్బ్డ్ ఆలోచన నుంచే లక్షలు సంపాదిస్తున్నాడు షోయబ్ అనే కుర్రాడు. త్వరలో అతన్ని నేను లైవ్లోకి తీసుకుంటాను. అతనికి ఆలోచన ఎలా వచ్చింది, ఎలా లక్షలు సంపాదిస్తున్నాడు, సింగపూర్, థాయిలాండ్ ఎక్స్పోర్ట్ ఎలా చేస్తున్నాడు, 20-30 మందికి ఉపాధి కూడా ఎలా కల్పిస్తున్నాడనే అన్ని విషయాలు మనం లైవ్లో ఆయనతో తెలుసుకుందామండి. విషయానికి వచ్చేస్తాను. జనరల్గా మనం ఏదైతే పనికిరాదు అనుకుంటామో దాని నుంచే అద్భుతాలు తయారు చేసేవాళ్ళు, అంటే స్టార్టప్ ఆలోచనలు ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాడే కుర్రాడు షోయబ్ అండి. అమ్మా నాన్న బాధపడలేక అందరిలాగే ఇంజనీరింగ్ చదివాడు. కానీ తనకంటూ ఒక ఆలోచన ఉంది, కొత్తగా ఏదైనా చేయాలని. అక్కడి నుంచే పుట్టింది. డైలీ టైలరింగ్ షాపుల్లో బోల్డ్ అంత వేస్టేజ్ బయటకు వచ్చేస్తూ ఉంటుందండి. అందులో ఖాదీ, ఖద్దర్, కాస్త నాణ్యమైన గుడ్డ పీలికలు ఏమున్నా కానీ తనకి ఇచ్చేయమని చెప్పాడు. అంటే మూట ఇచ్చేస్తే తను సెగ్రిగేట్ చేసుకోవడం మొదలెట్టాడు. చేసి వాటితో ఏం చేశాడు అంటారా? మంచి మంచి డ్రెస్సులు తయారు చేశాడండి. అంటే నాకు చిన్నప్పుడు మా అన్నయ్య కూడా నాకు 4-5 ముక్కలు మిగిలిపోతే, తను టైలర్లేండి, అన్నీ కలిపి ఒక షర్టు, అన్నీ కలిపి ఒక నిక్కర్ కుట్టేవాడు. ఆ రోజు చూడడానికి కాస్త వెరైటీగా ఉండేది. ఈరోజు మన భారతదేశంలో కాస్త ఆ ట్రెండ్ రాకపోయినా విదేశాల్లో ఆ రకమైన ట్రెండ్ ఉందని గమనించాడు. అలాంటివి కుట్టించి విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు. ఇంక ఇదే కాకుండా బ్యాగుల దగ్గర నుంచి ఇంకా చిన్న చిన్న యాక్సెసరీ రిలేటెడ్ పౌచ్లు ఇలాంటివన్నీ కూడా తయారు చేసి పంపిస్తున్నాడండి. పంపిస్తూ తను ఒక్కడే బతుకుతున్నాడు అంటే తను బాగానే బతుకుతున్నాడు, లక్షల్లో సంపాదిస్తున్నాడు. ఇంకో 20 మందికి ఉపాధి అయితే కల్పించాడు. నేను జెన్యూన్గా జరిగిన స్టోరీ, రియల్ స్టోరీయే చెప్తున్నాను. ఆయన ఏదైతే స్టోరీ ఉందో అది కూడా మీకు ఇక్కడ ఇస్తున్నాను, పూర్తిగా చదువుకోండి. ఇలాంటి వాళ్ళు మనకి ఇన్స్పైరింగ్గా ఉంటారండి. ఎందుకంటే ఈరోజు స్టార్టప్ పెట్టాలంటే 1,00,000-1,00,00,000 పెట్టి స్టార్ట్ చేసేసి అది సక్సెస్ అవ్వక బాధపడిపోతున్నాం కదా. అలా కాదు, జీరో నుంచి స్టార్ట్ చేయండి. 100,000 పెట్టుబడి పెట్టి మెల్లగా బిల్డ్ చేసుకుంటూ కోట్లలోకి ఎదగండి అని చెప్తున్నాడు. ఆయనే స్వయంగా చెప్తున్నాడు. సో ఇలాంటి ఆలోచనలు అద్భుతంగా ఉంటాయి. ఇంకా అలాగే కొబ్బరి పీచు, కొబ్బరి ఉంటాయి చూడండి, వాటి నుంచి కూడా ప్రొడక్ట్స్ తయారు చేసుకొని ఈయన ప్రత్యేకంగా, అంటే బటన్స్ దగ్గర నుంచి ఇలాంటివి ఉంటాయి కదండి, అవి కూడా తయారు చేసి ఎక్స్పోర్ట్ అయితే చేస్తున్నాడు. చాలా మంచి ఆలోచన. ఇలాంటి ఆలోచనలు మనందరికీ కూడా ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఎవరికి? ముఖ్యంగా నా కాళ్ళ మీద నేను నిలబడాలి, ఈ 10 to 5 ఉద్యోగాలు ఎవడు చేస్తాడు, 25-30 జీవితాంతం చాకరీ ఎవడు చేస్తాడు, 20,000 వచ్చినా 30,000 వచ్చినా సొంతంగానే ముందు కెరీర్ అయితే స్టార్ట్ చేసేస్తాను అనుకునే వాళ్ళకి ఇది మంచి ఆలోచనలు. మనం ఇలాంటి సక్సెస్ స్టోరీస్ ఏమున్నా కానీ షేర్ చేసుకుంటున్నాం. అలాంటి వాళ్ళని, మంచి వాళ్ళని తీసుకొచ్చి మీకు కనెక్ట్ చేస్తున్నాను, లైవ్స్ ఇస్తున్నాను ఎప్పటికప్పుడు. సో మీకు ఇంకా ఏమైనా ఆలోచనలు ఉంటే షేర్ చేసుకోండి. డౌట్స్ ఉన్నా కానీ ఇక్కడ మెన్షన్ చేయండి. మరి మంచి విషయం కదా. ఈ ఆలోచన ఉన్న మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ముందైతే ఫాలో చేయండి. థ్యాంక్ యూ.